ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం నమామి బృహస్పతిం. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. పలాస పుష్ప సంకాసం తార్కాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ మే నెలలో ముఖ్యంగా 3 గ్రహాలు, ప్రధాన గ్రహాలు రాహు, కేతు, గురువు, ఈ ముగ్గురు కూడా రాశి మార్పు చెందుతున్నారు. అందుకని ఈ రోజు మనం ఆ విషయమై చర్చించుకోదలుచుకుంటున్నాము. కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం వచ్చినాక, తెలుగు వారికి ఉగాది వచ్చినాక, ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో మనకి ఎలా ఉంటుంది, ఎలాంటి ఫలితాలు వస్తాయి, నేను ఇప్పటికంటే అభివృద్ధి చెందనా, నేను ఒక ఇల్లు కొనుక్కోగలుగుతానా, ఒక వాహనం కొనుక్కోగలుగుతానా, లేదా విద్యార్థులు అయితే మా విద్య ఎలా ఉంటుంది, నాకు ఆ కాలేజీలో సీట్ వస్తుందా, అదే గృహిణులు అయితే ఇంట్లోకి కావాల్సిన కష్టాలు లేకుండా గడుస్తుందా, భర్త ఆరోగ్యంగా ఎలాగుంటారు, అట్లాగే ఉద్యోగస్తులకైతే ఈ సంవత్సరమైనా ప్రమోషన్లు వస్తాయా, అధికారులు మన్నన దొరుకుతుందా, ఇట్లా ఎన్నో కొత్త కొత్త ఆశలతోటి కొత్త సంవత్సరం రాగానే అందరూ పంచాంగాన్ని చూడడము, వాళ్ళ రాశి ఫలాలు చూసుకోవడము, ఆ రాశి ఫలాలు చదువుకుని ఎలా ఉంటుంది అనేటటువంటిది ఊహించుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది మానవ సహజం. అయితే 9 గ్రహాలు 12 రాసులు, ఇదే జ్యోతిషం. 9 గ్రహాలు 12 రాసుల్లో సంచరించడం వల్ల మానవుడికి వాళ్ళ జీవితంలో కొంచెం కొద్దిగా మార్పులు జరుగుతాయి. అది శుభమైనా జరగచ్చు, అశుభమైనా జరగచ్చు. అది వారి వారి జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది. అదే విధంగా దేశగోచారం కూడా దీనివల్లే తెలుస్తుంది. దేశాలకు కూడా ఎటువంటి అభివృద్ధులు ఉంటాయి, వర్షాలు పడతాయా, పంటలు బాగా పండుతాయా, యుద్ధాలు జరుగుతాయా, విపత్తులు ఏమైనా వస్తాయా, భూకంపాలు లాంటి విపత్తులు ఏమైనా వస్తాయా, ఇవన్నీ కూడా దేశగోచారంలో మనం ఈ 9 గ్రహాలు 12 రాసుల్లో సంచరించే విధానాన్ని బట్టి శుభాశుభ ఫలితాలు మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ ఈ జన్మజాతకం మీద గోచారం అనేటటువంటిది చాలా ముఖ్యమైనది. జన్మజాతకం ఎప్పుడో పుట్టినప్పుడు ఉంటుందా, అది ఆ రాశుల మీద, ఆ గ్రహాల మీద గోచారంలో ఏ రోజుకి ఆ రోజు గోచారం మీద ఆ గ్రహాలు సంచరించినప్పుడు వ్యక్తులకి శుభాశుభ ఫలితాలు జరుగుతాయి. అదే విధంగా దేశ గోచారం కూడా జరుగుతూ ఉంటుంది. 9 గ్రహాల్లోనూ చంద్రుడు, అన్ని గ్రహాలు ఒకటే విధంగా ఉండవు. ఎందువల్లంటే కొన్ని గ్రహాలు తొందరగా రాశి మారుతూ ఉంటాయి, కొన్ని గ్రహాలు ఎక్కువ కాలం ఒకే రాశిలో ఉంటాయి. ఉదాహరణకి చెప్పుకోవాలంటే చంద్రుడు 2.5 రోజులు ఒక రాశిలో ఉంటాడు. అదే విధంగా శుక్రుడు, బుధుడు అయితే 30 రోజులు ఒక రాశిలో ఉంటారు. కుజుడు 40 లేదా 45 రోజులు ఒక రాశిలో ఉంటారు. ఇక ముఖ్యమైన ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు, కేతువు, గురువు, శని, ఈ 4 గ్రహాలు మాత్రం ఒక రాశిలో ఒక సంవత్సరం పైనే ఉంటాయి. అందువల్ల వీళ్ళు ఒక రాశి నుంచి ఒక రాశికి సంచారం చేసినప్పుడు ఈ చిన్న గ్రహాలు ఒక 30 రోజులు, రవి 30 రోజులు ప్రతి నెల 14-15 తారీఖుల్లో రాశి మారుతూ ఉంటారు. ఈ 30 రోజుల్లో మనకు కలిగే ఫలితాలు మంచి అయితే ఆనందిస్తాము, ఒకవేళ చెడు జరిగినా కొంచెం కాలం కనుక ఓపికగా ఉంటాము. కానీ ఈ 4 గ్రహాలు, పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక రాశిలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఉండడం మూలంగా ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావితాన్ని చూపిస్తాయి. అయితే ఆ గ్రహాలు ఇప్పుడు మారుతున్న గ్రహాలు ఏంటంటే, శని ఉగాది రోజున మార్చి 29వ తారీఖున కుంభరాశి నుంచి మీనరాశికి
వచ్చారు. ఈ మీన రాశిలో శని 2.5 సంవత్సరాలు ఉంటారు. అందువల్ల కుంభరాశికి, మీనరాశికి, దాని తర్వాత రాశి అయిన మేషరాశి, ఈ 3 రాశుల్లో పుట్టిన వారికి ఏలినాటి శని ప్రభావం తప్పకుండా ఉంటుంది. అదే ఇంక తర్వాత ముఖ్య గ్రహమైనటువంటి గురువు, ఆయన ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నారు. అయితే ఈ వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల 15వ తారీఖున గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతారు. ఈ మిథున రాశిలో ఆయన 1 సంవత్సర కాలం ఉంటారు. అయితే గురువు అతిచారం ఈ సంవత్సరంలో ఉండడం మూలంగా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారి మళ్ళీ వెనుకకి మిథున రాశికి ప్రవేశిస్తారు. ఇది గురు సంచారం. మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్ 7-8 తారీఖుల వరకు కూడా గురువు మిథున రాశిలోనే ఉంటారు. తరువాత ముఖ్యమైన గ్రహాలు ఏంటంటే రాహువు, కేతువు. రాహువు, కేతువు కూడా ఈ నెల 19వ తారీఖున రాశి మారుతున్నారు. అంటే ప్రస్తుతం రాహు మీనరాశిలో ఉన్నారు. మీనరాశి నుంచి రాహువు కుంభరాశికి ఈ నెల 18-19 తారీఖుల్లో మారుతారు. అదే విధంగా కేతువు కూడా కన్యా రాశి నుంచి సింహరాశికి మారుతారు. ఈ 2 గ్రహాలు కూడా 18 నెలలు ఒకే రాశిలో ఉంటాయి. అందువల్ల ఈ రాహు, కేతువు, గురువు, శని వీరిచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఏ ఒక్క గ్రహం కూడా పూర్తిగా మంచి ఫలితాలను ఇవ్వదు, అలాగే పూర్తిగా చెడు ఫలితాలను కూడా ఇవ్వదు. ఏ గ్రహం మంచిదని కానీ చెడుదని కానీ చెప్పలేము. ఎందుకంటే అన్ని గ్రహాలు మంచిని ఇస్తాయి, అన్ని గ్రహాలు చెడు ఫలితాలను ఇస్తాయి. అయితే చెడు ఫలితాలైనా మంచి ఫలితాలైనా ఎట్లాగొస్తాయి అంటే మనం చేసే కర్మల్ని బట్టే ఉంటాయి. మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది. మనం ఎవరికి అపకారం చేయకుండా ఉంటే మనకి దేవుడు అపకారం అన్నది చేయడు. అది మనకి మన భగవద్గీతలోనూ లేదా బాబా చెప్పే సూక్తులోనూ అన్నిట్లోనూ ఉంటాయి. నువ్వు ఏది ఇస్తావో అదే నీకు దొక్కుతుంది అని. అందువల్ల మనం పెద్ద మనసు ఎవరి నాశనాన్ని కోరుకోకుండా, ఎవరికి అపకారం జరగాలని కోరుకోకుండా మనం నిర్మలమైన నిశ్చలమైన భక్తితో దేవుణ్ణి పూజించినట్లయితే మనకి తప్పకుండా మంచే జరుగుతుంది. అప్పుడు గ్రహాలు కూడా మనకు అనుకూలంగానే ఉంటాయి. నిజానికి శని భగవాన్ గురించి అందరూ చాలా భయపడిపోతారు. కానీ శని భగవానుడు అంత ప్రమాదకరమైన గ్రహం కానే కాదు. మనం మంచి చేసినప్పుడు శని భగవానుడు నిష్కర్మంగా పేద ధనిక భేదం కానీ ఎటువంటి భేదాలు లేకుండా నిష్పక్షపాతంగా ధర్మానికి ఫలితాన్ని ఇస్తాడు. మనం మంచి చేసినట్లయితే శని భగవానుడు మంచినే ఇస్తాడు. మనం కష్టపడి పనిచేసినట్లయితే మన కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తాడు. వృద్ధులకు సేవ చేయడము, పేదవాళ్ళకి సహాయం చేయడము, వాళ్ళకి దానాలు చేయడము, ఇట్లాంటి వాటి వల్ల మనం వాకింగ్ చేయడము, కష్టపడము ఉంటే శని భగవానుడు చాలా మంచి చేస్తాడు. అదే విధంగా గురుగ్రహం అయితే గురువు అసలు అపకారం అన్నది ఎవరికి చేయడు. ఒకవేళ మనకి బాగలేకపోతే మన జాతకంలో అపకారం మాత్రం జరగదు. మంచి జరగకపోయినా గురుగ్రహం మనకి ఏంటంటే దైవ మార్గంలో వెళ్ళమని సూచిస్తాడు. దైవాన్ని పూజించడము, ధర్మంగా నడుచుకోవడం ముఖ్యం. గురుగ్రహానికి ధర్మంగా నడుచుకుంటూ దైవాన్ని పూజించుతూ మన పెద్దవాళ్ళని గౌరవించుతూ గురువులని, పెద్దవాళ్ళని అందరినీ గౌరవించుతూ, స్త్రీలను గౌరవించుతూ ఉంటే ఏ గ్రహం కూడా మనకి అపకారం అనేది చేయదు. రాహుకేతువులు అంటే ఇంకా రాహువు మాయాజాలం, మనని మాయలో ముంచేస్తాడు. మనకి ఏదో చిన్న ఆశ పెడతాడు, ఆ ఆశని పెద్దది చేస్తాడు. మనకి ఆశని మనం తప్పించుకోవడం చాలా కష్టం అవుతుంది రాహుగ్రహ ప్రభావం వల్ల. రాహు మన జాతక చక్రంలో గోచారంలో ఉన్నట్లయితే మనకి చేసే పని మీద లేదా డబ్బు మీద వీటి మీద ఆశను పెంచేస్తాడు. అది పెద్దదైపోయి మనకు ఆ రాహుగ్రహ ప్రభావం పోయేదాకా మనం ఆ మాయలోంచి బయటపడలేము. అందువల్ల రాహు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం మొత్తానికి రాహువే కారణం. అదే విధంగా విదేశీయానం చేయాలన్నా, మతాంతర కులాంతర వివాహాలు జరగాలన్నా రాహు ప్రధాన పాత్ర వహిస్తాడు. ఇక కేతువు, రాహుకేతువులు ఇద్దరు ఎప్పుడు కూడా ఆపోజిట్ గా ఉంటారు. అంటే రాహుకు ఉన్న ఆపోజిట్ రాశిలోనే కేతు ఉంటారు. ఈ కేతువు ఏంటంటే మనకి ఎంతసేపు మోక్షాన్ని ప్రసాదించడానికి ప్రయత్నిస్తారు. మనకి ఏ బంధాల నుంచి, భావబంధాల నుంచి విముక్తి కలగటం చేయడానికి, మనకి మన
రోజువారీ కార్యక్రమాల మీద నిరాశ నిస్పృహని కలుగజేసి ఎక్కడెక్కడ మన భావబంధాలని తెంచడానికి కేతు ప్రయత్నిస్తాడు. అందువల్ల చివరికి మనిషికి కావాల్సింది మోక్షమే. ఆ మోక్షం కోసం కేతుని ప్రార్థించినట్లయితే మన భావబంధాల నుంచి విముక్తి జరుగుతుంది. ఈ విధంగా అన్ని గ్రహాలు కూడా మనం చేసే కర్మల మీదే వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గురువు వ్యయంలో సంచారం. అంటే కర్కాటక రాశికి ముందు రాశి మిథున రాశి, 12వ ఇల్లు అవుతుంది కర్కాటక రాశికి మిథున రాశి. వ్యయంలో సంచారం అంటే వ్యయం అంటే ఖర్చులు. ఏ రకమైన ఖర్చులైనా కానీ 12వ ఇల్లు అంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే ఆ ఖర్చులు కూడా ఇప్పుడు గురువు సంచారం కనుక ఈ ఖర్చులు ఎలా ఉంటాయంటే దైవానికి సంబంధించినది, దైవ తీర్థయాత్రలు ఇట్లా లేదన్నా ఒక గుడులకి డొనేషన్లు లేదా ఏ వృద్ధాశ్రమాలకో డొనేషన్లు, ఇలాంటి మంచి ఖర్చులు, వివాహాలు జరగడము, శుభకార్యాలకు ఈ ఖర్చులు అయితే వాళ్ళకి వ్యక్తిగతంగా చాలా లాభాన్ని ఇస్తాయి కనుక ఈ ఖర్చులకు భయపడవలసిన పని లేదు. ఈ ఖర్చులు చేయడం వల్ల వాళ్ళకి పుణ్యం పురుషార్థం 2 దొరుకుతాయి. అందువల్ల వీళ్ళకి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి ఈ సమయంలో. అదే విధంగా తీర్థయాత్రలు చేయడము, దైవ కార్యాల కోసం డబ్బు ఖర్చు పెట్టడము, ఇంట్లో శుభకార్యాలు చేయడము, అదే విధంగా వివాహాది శుభకార్యాలు చేయడము, లేదా వీళ్ళు వివాహ శుభకార్యాలకి అటెండ్ అవ్వడము, ఇట్లాంటి వాటి వల్ల వీళ్ళకి ఖర్చులు జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా వీళ్ళకి కీర్తి ప్రతిష్టలు కూడా ఇప్పుడు పెరిగే అవకాశం చాలా ఉంది. విద్యార్థులకి చాలా బాగుంటుంది. విద్యార్థులు కూడా కొత్త కాలేజీల్లో సీట్లు వస్తే అది కూడా వ్యయమే కదా. అయితే అది ఏంటంటే వాళ్ళ అభివృద్ధి కోసం కనుక ఇటువంటి ఖర్చు కూడా మంచి ఖర్చు అవుతుంది. విద్యార్థులకి చాలా బాగుంది. వాళ్ళు జాగ్రత్తగా చదువుకోవడం వల్ల వాళ్ళకి మంచి కాలేజీలో సీట్లు వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఈ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వాళ్ళ వాక్చాతుర్యం వల్ల, వాళ్ళ బిహేవియర్ వల్ల, అంటే వాళ్ళ మంచి ప్రవర్తన వల్ల, గురుగ్రహం అనుకూలంగా ఉండడం మూలంగా వీరికి సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. ఇది గురువు యొక్క సంచారం. ఇక రాహువు కర్కాటక రాశి వారికి కర్కాటకం నుంచి కుంభం 8వ ఇల్లు అవుతుంది. అంటే కర్కాటక రాశి వాళ్ళకి రాహు 8వ ఇంట్లో సంచారం చేస్తున్నారు. 8వ ఇల్లు అంటే అది కొంచెం కష్టమనే చెప్పవచ్చు. ఎందువల్లంటే కష్టమే ఇస్తుంది ఎప్పుడు కూడా. అదే ఆకస్మికంగా అనారోగ్యాలు రావడము, లేదా ఆకస్మికంగా ధనం దొరకనివ్వచ్చు, ధనం పోనివ్వచ్చు. ఇప్పుడు బెట్టింగ్లోనూ అక్కడ ఎట్లా డబ్బులు పోగొట్టుకుంటున్నారు, అలాగూ జరగవచ్చు, రావచ్చు. అది అష్టమం అనేది ఎప్పుడు కూడా కష్టమే. అది మనకి ఆయుష్యం కూడా అష్టమం వల్లే జరుగుతుంది. అందువల్ల ఈ రాశి వారు కొంచెం అనారోగ్యం వచ్చే సూచనలు ఉంటాయి కనుక ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ఒకవేళ గ్రహాలు అనుకూలంగా లేనట్లయితే అనారోగ్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ఇలాంటి బెట్టింగ్లకి వాటికి వెళ్లకుండా, డబ్బును ఖర్చు అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యసనాల బారికి పడే అవకాశం కూడా ఉంది. రాహు మాయ కదా, రాహు అట్రాక్ట్ చేస్తాడు వ్యసనాలు వెళ్ళేలాగా, గ్రహాల అనుకూలం లేకపోతే. అందువల్ల అది లేకుండా వ్యసనాల బారిన పడకుండా వాళ్ళని వాళ్ళు నియంత్రించుకోగలగడము, వ్యసనాలు అలవాటు చేసుకోకుండా సుఖంగా ఉండవలసిన అవసరం ఈ రాశి వారికి ఎంతైనా ఉంది. మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి జ్యోతిష్యం పట్ల కొంతమందికి రాని వాళ్ళకి జ్యోతిష్యం నేర్చుకోవాలి అనే కోరిక కూడా కలగొచ్చు. కానీ అది కూడా చాలా మంచిది. ఒకవేళ అలాంటి ఆలోచనలు ఉన్నట్లయితే వీళ్ళు ఇలాంటి జ్యోతిష్యం నేర్చుకోవడము, లేదంటే దైవానికి సంబంధించినటువంటి కోర్సులు చేయడము, ఇట్లాంటి వాటి వల్ల కూడా వీళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది. అయితే ఈ రాశి వారికి కొంచెం ఫోబియా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. భయం, ప్రతి దానికి భయపడే అవకాశం ఉంది కనుక దాన్ని ధైర్యంతో ఎదుర్కొని హనుమాన్ చాలీస పారాయణ అది చేయడం వల్ల భయం పోయి ధైర్యం వస్తుంది. అందువల్ల ఈ రాశి వారు కొంచెం దైవ కార్యాలు చేయడము, దైవాన్ని పూజించడం వల్ల వీళ్ళకి వచ్చేటటువంటి ఆపదల నుండి బయటకి పడగలుగుతారు. ఇక కేతువు కర్కాటక రాశి వారికి 2వ ఇంట్లో, అంటే సింహరాశిలో కేతు స్థితి పొందినాడు. కేతువు ఏంటి? కుటుంబం. 2వ ఇల్లు అంటే కుటుంబం, ధనం, ఆహారం, ఇవన్నీ. అందువల్ల 2వ ఇంట్లో కుటుంబంలో కొంచెం గొడవలు జరిగే అవకాశాలు
కల్పిస్తాడు కనుక అటువంటి గొడవలు లేకుండా కుటుంబంలో అందరూ పరస్పరం మాట్లాడుకోవడం, సహకారంగా ఉండడం అవసరము. అదే విధంగా ఇంకోటి దూరం పెరుగుతోంది అనే భావన ఒకటి, కుటుంబంలో ఒకరికొకరు దూరం అవుతున్నాము అనేటటువంటి భావన ఒకటి కలిగే అవకాశం ఉంది. అది లేకుండా అందరూ మనసు విప్పి మాట్లాడుకుంటే ఆ భయం దూరం అవుతుంది. ఇంకా కొంచెం ధనానికి ఇబ్బందులు ఉండే అవకాశం కూడా చాలా ఉంది. ఆహారం వల్ల అనారోగ్యం జరిగే అవకాశం, ఫుడ్ పాయిజనింగ్ జరగడము, లేదంటే కొంచెం అతిగా తింటే పడకపోవడము, లేదంటే లేదా గ్యాస్ ట్రబుల్ మూలంగా తినలేకపోవడం, ఆహారం సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అదే తాగే నీటిని కూడా శుభ్రంగా చేసుకుని తాగడము, ఇట్లాంటి వాటి వల్ల కేతు వల్ల వచ్చేటటువంటి భయాలు, ఇబ్బందులు తొలగుతాయి. ఇది ఈ కర్కాటక రాశి వారికి గురు, రాహు, కేతువుల సంచారం మార్పుల వల్ల జరిగేటటువంటి శుభాశుభ ఫలితాలు.